మనసే మహాశక్తి ఛానల్కు తిరిగి స్వాగతం. గత భాగంలో మనం శ్రీనివాసుడు గాయపడటం, వకులమాత ఆశ్రమానికి చేరుకోవడం మరియు వేటలో పద్మావతీదేవిని చూసి మోహించడము వరకు తెలుసుకున్నాము. ఇక ఈ భాగంలో ఆ దివ్య వివాహ ఘట్టం మరియు ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. శ్రీనివాసుడు పద్మావతీదేవిని చూసిన క్షణం నుండి ఆమె ధ్యాసలోనే ఉండిపోయాడు. ఆహారపానీయాలు మానేసి మంచం పట్టిన తన కొడుకును చూసి వకులమాత తల్లడిల్లిపోయింది. అసలు విషయం అడగగా తాను ఆకాశరాజు కుమార్తె పద్మావతిని ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకోవాలని ఉందని శ్రీనివాసుడు తన తల్లికి వివరించాడు. అసలు ఎవరీ వకులమాత, ఎవరీ పద్మావతి? ఇక్కడే ఒక అద్భుతమైన పూర్వజన్మ వృత్తాంతం ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి యశోద కృష్ణుడి వివాహ వేడుకలను కళ్లారా చూడలేకపోయానని బాధపడింది. అప్పుడు కృష్ణుడు ఆమెకు ఒక వరమిచ్చాడు. అమ్మా, వచ్చే జన్మలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను, నువ్వు వకులమాతగా జన్మిస్తావు. అప్పుడు నా వివాహాన్ని నువ్వే దగ్గరుండి జరిపిస్తావు అని చెప్పాడు. ఆ మాటే ఇప్పుడు నిజమైంది. అలాగే పద్మావతీదేవి ఎవరో కాదు. త్రేతాయుగంలో రావణుడు సీతమ్మను అపహరించబోగా అగ్నిదేవుడు అసలైన సీతను దాచి ఆమె స్థానంలో వేదవతిని పంపాడు. రావణవధ తర్వాత రాముడు వేదవతి త్యాగాన్ని మెచ్చి వచ్చే జన్మలో నిన్ను పెళ్లాడుతాను అని వరమిచ్చాడు. ఆ వేదవతే ఇప్పుడు ఆకాశరాజుకు బంగారు పద్మంలో దొరికి పద్మావతిగా పెరిగింది. తన పెళ్లి సంబంధం మాట్లాడటానికి వకులమాతను ఆకాశరాజు అంతఃపురానికి పంపిన శ్రీనివాసుడు పని సులువు కావడానికి తానూ ఒక మాయోపాయం పన్నాడు. ఆయన ఒక ఎరుకలసాని వేషం ధరించి ఆకాశరాజు అంతఃపుర వీధుల్లో సోది చెబుతాం సోది అంటూ తిరిగాడు. పద్మావతి తల్లి ధరణీదేవి ఆ ఎరుకలసానిని పిలిచి సోది అడగగా, అమ్మా, నీ కుమార్తె పద్మావతికి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీనివాసుడితో వివాహం జరగబోతోంది, ఇది లోక కళ్యాణం అని చెప్పి మాయమయ్యాడు. అదే సమయంలో వకులమాత కూడా పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆకాశరాజు దంపతులు సంతోషంగా అంగీకరించారు. వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. కాని ఆకాశరాజు చక్రవర్తి కూతురి పెళ్లి అంటే ఎంతో వైభవంగా జరగాలి. అప్పటికి శ్రీనివాసుడు ఒక సాధారణ ఆశ్రమవాసిలా ఉన్నాడు. కాబట్టి పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడిని ప్రార్థించి 1.14 కోట్ల బంగారు నాణాలను అప్పుగా తీసుకున్నాడు. కలియుగం ముగిసే వరకు వడ్డీని మాత్రమే చెల్లిస్తాను, అసలుని కలియుగ చివరలో ఇస్తాను అని బ్రహ్మ శివుల సాక్షిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకే నేటికీ భక్తులు హుండీలో వేసే కానుకలు కుబేరుడికి వడ్డీ కట్టడానికి వెళ్తాయని భక్తుల నమ్మకం. వైశాఖ శుద్ధ దశమినాడు నారాయణవరంలో శ్రీనివాసుడు పద్మావతుల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఆ సమయంలో ఆకాశరాజు శ్రీనివాసుడికి నవరత్న ఖచితమైన కిరీటాన్ని బహుకరించాడు. ఆ కిరీటం స్వామివారి తలమీద పెట్టగానే గతంలో గొల్లవాడు కుట్టిన గొడ్డలిగాయం పూర్తిగా మానిపోయింది. అదే సమయంలో చోళరాజుకు ఉన్న పిశాచశాపం కూడా తొలగిపోయింది. అనంతరం లక్ష్మీదేవి కూడా స్వామివారిని చేరుకుంది. ఆమె స్వామివారి వక్షస్థలంలో ఎడమవైపు నివసించగా పద్మావతీదేవి తిరుచానూరులో వెలిసింది. శ్రీనివాసుడు 7 కొండలమీద శిలారూపంలో స్వయంభూగా నిలిచిపోయి కలియుగ దైవంగా భక్తుల కష్టాలను తీరుస్తున్నాడు. చూశారు కదా, ఇది మన వెంకటేశ్వరస్వామి దివ్యచరితం. ఈ కథ విన్నా చదివినా సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక తరువాతి వీడియోలలో తిరుమల గర్భగుడి రహస్యాలు, అన్నమయ్య వంటి గొప్ప భక్తుల గాథలు మరియు వివిధ సేవలు, విశిష్టత గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మనసే మహాశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని మరియు ఓం నమో వెంకటేశాయ అని కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఆ శ్రీవారి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు.